మన పండుగలలో హోలీ పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటి? రంగుల పర్వదినంగా దీనిని ఎందుకు మనం నిర్వహించుకుంటాం? ఈ హోలీ పండుగను 4 రకాలుగా పురాణాలలో మనకు కథలుగా చెప్పబడి ఉన్నాయి. ముఖ్యంగా వ్రజ భాషలో హోలా అంటే సంతోషము అని అర్థం. కృష్ణ పరమాత్మ గోపికలందరితో రాసక్రీడ జరిపినటువంటి రోజు ఈ ఫాల్గుణ పౌర్ణమి రోజు. ఆ కారణం చేత వాళ్ళందరూ కూడా రాసక్రీడలో ప్రవేశించారు అంటే అంతకన్నా సంతోషకరమైనటువంటి విషయం ఇంకొకటి లేదు. రాసక్రీడలో ప్రవేశించడం అంటే మోక్షమును పొందుట అని అర్థం. మానవ జీవిత పరమావధి మోక్షమే కనుక ఆ మోక్షానికి ప్రవేశం జరిగింది కనుక అంతకన్నా సంతోషం ఇంకోటి లేదు కనుక దాన్ని హోలా అని అన్నారు. ఆ హోలా అనేటువంటి పదమే రాను రాను హోలీగా మారింది. ఇక ఇది మొదటి విషయం. దీనికన్నా పారమార్థికమైనటువంటి విషయం హోలీని గురించి ఇంకొకటి చెప్పబడి ఉన్నది. పురాణాల్లో చెప్పబడి ఉన్నదే ఈ కథ కూడా. అనేకమైన పురాణాలు, మనకు 18 పురాణాలు ఉన్నాయి. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా వ్యాస భగవానుడే చెప్పాడు కనుక వ్యాస భగవానుడు చెప్పినవన్నీ వాస్తవమే కనుక దాని గురించి మనం ప్రశ్నించవలసినటువంటి ఆవశ్యకత లేదు. అయితే రెండవ చరిత్ర ఏమయ్యా అంటే ప్రహ్లాదుణ్ణి అతడి తండ్రి అయినటువంటి హిరణ్యకశ్యపుడు అనేక రకాలుగా హింసించాడు. తనకు శత్రువు అని భావించేటువంటి ఆ విష్ణుమూర్తికి భక్తుడై ఉన్నాడు కొడుకైనటువంటి ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు తన శత్రువుని సేవిస్తున్నాడు గనక అతన్ని హింసించడానికి సిద్ధపడ్డాడు. ఆ హింసించడానికి సిద్ధపడినటువంటి సందర్భంలో ఎన్ని రకాలుగా హింసించినా అతడు క్షేమంగానే ఉన్నాడు, కానీ హింసను పొందలేదు, దుఃఖాన్ని పొందలేదు ప్రహ్లాదుడు. చిట్ట చివరికి అతడు తన చెల్లెలైనటువంటి ఆవిడ పేరు హోళిక, ఆ హిరణ్యకశ్యపుని యొక్క సోదరి. అనేక రకాలుగా ప్రశ్నలు కూడా వస్తాయి. శూర్పణఖ చెల్లెలు కదా అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. ఒక్క చెల్లెలు కాదు, మొత్తం 4 చెల్లెళ్ళు ఉన్నారు హిరణ్యకశ్యపునకు. అందులో శూర్పణఖ ఒక ఆవిడైతే హోళిక అనేటువంటి ఆవిడ ఇంకొక ఆవిడ, మదన అనేటువంటి 3 ఆవిడ, రచిత అనేటువంటి ఆవిడ 4 ఆవిడ, మొత్తం 4 అప్పచెల్లెళ్ళు వాళ్ళు. అందులో హోళిక అనేటువంటి ఆవిడ దైవతత్వం కలిగి రాక్షసత్వాన్ని పొందినటువంటి, రాక్షసత్వంలో కూడా దైవత్వాన్ని పొందినటువంటి లక్షణాలు ఉన్నాయి ఆవిడలో. ఆవిడ్ని పిలిచి ఆవిడ ద్వారా ఈ పిల్లవాడిని దహనం చేయడం కోసం ప్రయత్నం చేశాడు. దహనం చేయడం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఆవిడ అన్నగారి శాసనాన్ని ఆధారంగా తీసుకుని ఆ పిల్లవాడిని దహనం చేయడం కోసం ప్రయత్నం చేస్తే సాక్షాత్తు నారాయణుని యొక్క అనుగ్రహం చేత పిల్లవాడు మాత్రం రక్షింపబడ్డాడు ప్రహ్లాదుడు, కానీ ఆవిడ దహనం అయిపోయింది. ఆ హోళిక అనేటువంటి ఆవిడ దహనము అయినటువంటి రోజు కనుక పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు కాపాడబడినటువంటి రోజు కనుక ఈ ఫాల్గుణ పౌర్ణమి నాడు హోళికా ఉత్సవం అని చేస్తారు. ఓ దుర్మార్గం అనేటువంటిది నశించింది, సన్మార్గం అనేటువంటిది రక్షింపబడింది, భక్తి అనబడేది రక్షింపబడింది, నాస్తికత్వం అనేటువంటిది దహనం కాబడింది కనుక ఆ విధమైనటువంటి ఆలోచనతో ఈ ఉత్సవానికి, ఆనాడు జరిపేటువంటి ఫాల్గుణ పౌర్ణమి నాడు జరిపేటువంటి ఉత్సవానికి ఆ హోళిక అనేటువంటి ఆవిడ దహనం అయిపోయింది కనుక హోళికా ఉత్సవం అని చేస్తారు, ఆమె పేరుతో చేస్తారు. ఇది రెండవ చరిత్ర. ఇక మూడవ చరిత్ర, బృహద్రథుడు అనబడేటువంటి ఒకానొక రాజు ఉన్నాడు. ఆయనకి అనేక మంది భార్యలు ఉన్నారు, కానీ సంతానం లేదు. ఆ సంతానం లేకపోవడం చేత బృహద్రథుడు ఓ గోడ మీద తన యొక్క ఆలోచనతో ఒక చిత్తరువును చిత్రించాడు. అది ఏ చిత్తరువు, ఇదిగో ఇలా ఉండాలి అనేటువంటి ఆలోచన కాకుండా తన ఊహకు తోచినట్టుగా ఆ గోడ మీద చిత్తరువును చిత్రించాడు. ఆ చిత్రించినటువంటి ఆ చిత్తరువునే
భగవద్భావన చేత సేవించాడు. కారణం ఏమంటే మనస్సు దేన్ని భావించి ఆ భావననే తపస్సుగా కనుక అతడు కనుక చేసినట్లయితే ఆ భావన దైవ భావన అయితే ఆ రూపమే దైవంగా ప్రవర్తించి అతడికి ఉపకారం చేస్తుంది. ఇది వేదాంత ధర్మంలో చెప్పబడినటువంటి మాట. ఉదాహరణకు మీరు ఓ చెట్టు బొమ్మని గీసుకుని ఆ వృక్షాన్నే భగవంతుడిగా భావించి ఆ వృక్షానికే కనుక మీరు అర్చనాధికాలు చేస్తే ఆ వృక్షమే దైవతత్వాన్ని పొంది మిమ్మల్ని కాపాడుతుంది. ఆ కారణం చేతనే భారతీయ సనాతనమైన హైందవ ధర్మంలో చెట్టుని పూజించే ఆచారం ఉన్నది, ఓ పుట్టను పూజించే ఆచారం ఉన్నది, ఒక రాతికి కూడా మొక్కుబడి చెల్లించుకునేటువంటి ఆచారం, ఇవన్నీ కూడా భారతీయ సనాతనమైన ధర్మంలో ఒక భాగం. ఆ కారణం చేత ఈ బృహద్రథుడు అనేటువంటి రాజు తన ఊహకు తెలిసినటువంటి చిత్తరువును గీసి ఆ చిత్తరువే భగవంతుడు అనే భావన చేత దాన్ని అర్చించాడు. ఆ అర్చన ఫలితం చేత ఏ కోరికతో అర్చించాడో ఆ కోరిక తీరి అతడికి సంతానం కలిగింది. ఆ సంతానం ఎప్పుడు కలిగిందంటే ఈ ఫాల్గుణ పౌర్ణమి నాడు కలిగింది. దైవవశాత్తు ఆ గీయబడినటువంటి చిత్తరువు ఎవరిది అంటే ఈ హిరణ్యకశ్యపుని చెల్లెలైనటువంటి హోళిక. ఆవిడ చిత్తరువు, అనుకోకుండా ఆవిడ చిత్తరువుగా వచ్చింది. అది ఆవిడనే పూజించాడు. ఆవిడ హోళిక అని తెలియదు, అయినప్పటికీ పూజించాడు, దైవభావాన్ని పొందాడు. ఆనాడు ఆ ఫాల్గుణ పౌర్ణమి నాడు అతని భార్య ప్రసవించి ఓ పిల్లవాడిని అందించింది కనుక ఆవిడ హోళిక అనబడేటువంటి దేవత కనుక ఆ రోజున అతడు చేసిన ఉత్సవానికి హోళికా ఉత్సవం అని పేరు వచ్చింది. ఆ బృహద్రథుడు ఆనాడు ఏర్పాటు చేసినటువంటి సంబరం తరువాత ఇదిగో ఇప్పుడు ఏ విధంగా జరుగుతోందో ఆ విధంగా రూపు దాల్చింది. గతానుగతికో లోకో అనేటువంటి సామెతను అనుసరించి అనేక రకాలుగా మారుతూ ఉంటాయి.